వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పెరటి చెట్టు మందుకు పనికిరాదు అనే సామెత మీ అందరికీ తెలుసా? ఈ సామెత ఎందుకు చెప్తున్నాను అనేది తెలియాలంటే నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. Are you by chance watching Modi as he travels the world? Are you seeing the amount of people that are coming to his event? Are you seeing what he's actually really doing? What he's doing is amazing marketing. Amazing. He is showing the world that India is a place to be seen. But you know what? For me, that's trying to build a business in India. Wow. Like, what is that saying to the world? It's just telling the world that India is a place where we should be building. And Modi is just helping me do that. He is actually doing the best marketing for India that I could even think about. He's showing the world that his country is one of the leading countries. He's showing the world that his people love him. He's showing the world that he's got the following. He's showing the world how to be a leader. Wow. I don't know many prime ministers that would come to a country and get the applause or the people like Modi's got. I just don't see it. I don't see our prime minister getting 20,000 people in a stadium. I don't see the New Zealand prime minister getting thousands and thousands of people. I just don't see it. So whatever he's doing and whatever his marketing is, he's on point. Because for me, that's sitting in the background watching and thinking, should I be working in India? He's just giving me the green light. It's powerful to watch. Powerful to see him come into a country and he's got 20 cars, like driving through a city, like, and he's got security and he's got people and he's got stadiums full. It's powerful. దేశంలో చాలా మందికి ప్రధాని మోదీ విలువ తెలియడం లేదు. చూశారు కదా వీడియో. ఈమె సైఫానీ హార్ట్ క్రేయింగ్, న్యూజిలాండ్కి చెందిన ఒక పారిశ్రామికవేత్త, అంతేకాదు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కూడా. ఆమె వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు, మార్కెటింగ్ శైలి మరియు భారతదేశంలో వ్యాపార అవకాశాల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒకవేళ మోదీ పర్యటనను చూస్తున్నారా? ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు మీరేమైనా గమనిస్తున్నారా? ఆయన ఈవెంట్లకు వస్తున్న జనాల సంఖ్యను మీరు చూస్తున్నారా? ఆయన నిజంగా ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా? ఆయన చేస్తున్నది అద్భుతమైన మార్కెటింగ్. సూపర్. భారతదేశం అనేది ప్రపంచం చూడవలసిన ప్రదేశమని ఆయన ప్రపంచానికి చూపిస్తున్నారు. మీకు తెలుసా, భారతదేశంలో వ్యాపారాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తున్న నాలాంటి వారికి భారతదేశం అనేది మనం ఉండాల్సిన ప్రదేశం, మనం వ్యాపారాలు నిర్మించాల్సిన ప్రదేశం అని ప్రపంచానికి చాటి చెప్తున్నారు మోదీ. ఈ విషయంలో మోదీ నాకు సహాయం చేస్తున్నారు అని ఆవిడ మాట్లాడారు. అంతేకాదు, నేను ఊహించగలిగిన దానికంటే భారతదేశానికి ఆయన అత్యుత్తమ మార్కెటింగ్ చేస్తున్నారు. తన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశాలలో ఒకటని ఆయన ప్రపంచానికి చూపిస్తున్నారు. తన ప్రజలు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో చూపిస్తున్నారు. తనకు ఎంతటి ఆదరణ ఉందో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఒక నాయకుడిగా ఎలా ఉండాలో ఆయన ప్రపంచానికి చూపిస్తున్నారు. వావ్ అని చెప్పింది. మరే ఇతర ప్రధానమంత్రి అయినా వేరే దేశానికి వెళ్ళినప్పుడు మోదీకి వచ్చినట్టుగా ఇంతటి చప్పట్లు, ప్రజల నుంచి ఇంతటి ఆదరణ రావడం నేను ఎప్పుడూ చూడలేదు. నేను నిజంగా చూడలేదు. మన ప్రధానమంత్రికి స్టేడియంలో 20,000 మంది రావడం కూడా చూడలేదు. న్యూజిలాండ్ ప్రధానమంత్రికి వేలాది మంది ప్రజలు రావడం అసలు ఊహించలేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన మార్కెటింగ్ ఎలా ఉందో కానీ అది ఖచ్చితంగా సరైనదై ఉంది. ఎందుకంటే వెనక కూర్చుని ఇదంతా గమనిస్తూ నేను భారతదేశంలో పని చేయాలా అని ఆలోచిస్తున్న నాలాంటి వారికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇది చాలా శక్తివంతమైనది, చూడడానికి చాలా ప్రభావవంతంగా ఉంది. ఆయన ఒక దేశానికి వచ్చినప్పుడు 20 కార్లతో నగరం గుండా ప్రయాణించడం, ఆయనకున్న భద్రత, ఆయన చుట్టూ ఉన్న ప్రజలు మరియు స్టేడియంలు నిండిపోవడం చూడటం చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా శక్తివంతమైనది అని కీర్తించింది. ఇప్పుడు నేను మొదట్లో ఎందుకు సామెత చెప్పానో మీకు అర్థమై ఉంటుంది కదా. జై హింద్, జై భారత్.